హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అండి, స్ట్రీట్ స్టైల్. మనము రోడ్డు పక్కన బండిలో చేస్తారు కదండి, ఆ స్టైల్లో మనము ఇంట్లోనే హెల్తీగా చేసుకుందాము. ఆ ప్రిపరేషన్ని ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగానే ఒక ఆ, ఒక 2 అవర్స్ ముందు చికెన్ని మ్యారినేట్ పెట్టుకున్నానండి. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకున్నాను. అది చేసి ఒక 15 మినిట్స్ ముందు దానిలో ఒక ఎగ్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం వెజిటేబుల్స్ కట్ చేయాలండి. క్యాబేజీ, క్యాప్సికమ్, అలానే స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్, క్యారెట్ ఇవన్నీ సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చాపింగ్ అయిపోయిన తర్వాత దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మసాలా కోసము 1 స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడరు, 1 స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్, అలానే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఒక 1 స్పూను బ్లాక్ పెప్పర్, ఒక 1 స్పూన్ వైట్ పెప్పర్. ఈ లిస్ట్ అంతా నేను బోర్డులో ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తూ ఉండాలి. చికెన్లో వాటర్ అంతా పోయి డ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేయాలండి. అలాగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంకా ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రెడ్ పేపర్లో వేస్తే ఆ మిగతా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్ చేస్తుందండి. ఇలా చికెన్ పక్కన పెట్టుకున్న తర్వాత అన్నం నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. ఈ నార్మల్ రైస్కి ఇలాగ పొడిగా వండుకొని పక్కన కొద్దిగా డ్రై పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి. నేను ఈ చికెన్ వేసిన ఆయిల్నే తీసుకొని దానిలో ఒక 1 స్పూను గార్లిక్ పేస్ట్ వేసాను. అలానే ఒక ఎగ్ నేను అలా బ్రేక్ చేసి వేసాను. అవి రెండు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేసేసి ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. మనకు అవసరమైతే పెద్ద ముక్కలు ఉంచుకోవచ్చు అండి, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా పెద్ద ముక్కలు వేసేసాను. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారండి. మనము హెల్తీగా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు. సో అందుకని నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇది చికెన్ ఇవన్నీ వేగిన తర్వాత మనము చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసి 2 మినిట్స్ వేగనివ్వండి. బాగా కుక్ అయ్యే వరకు ఉండవసరం లేదు. ఇలాగ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము వండుకున్న అన్నాన్ని కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. అలానే ఈ టైంలోనే మనం మసాలాకి ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఈ మసాలాను కూడా మిక్స్ చేసేసి ఇక్కడ స్టవ్ ఆపేసేసి మిక్స్ చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఒక 1 స్పూన్ సోయా సాసు అని 1 స్పూన్ వెనిగర్ వేసి మిక్స్ చేసేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా మనకి రోడ్ స్టైల్ చేసే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఈసారి ఇలా విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి.